హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నీతమ్మ వంటిల్లుకి స్వాగతం. నేను ఈరోజు మీకు రాజ్మాతో కూర ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఎంతో పోషకాలు ఉన్నటువంటి రాజ్మా కూర అంటే కిడ్నీ బీన్స్ అంటారు కదా, వాటితోటి కూర చేస్తే పిల్లలు అంత ఇష్టంగా తినరు. కాబట్టి రకరకాలుగా చేసి వాళ్ళకి పెట్టినట్లయితే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. వాటిని ఒక రాత్రంతా నానబెట్టుకొని వాటిలో కొన్ని నీళ్లు పోసి కుక్కర్లో వేసుకొని కొంచెంగా ఉప్పు వేసి ఉడకబెట్టించుకోవాలి. దాని గ్రేవీ కోసం టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకొని పెట్టుకోవాలి. వాటన్నింటినీ మనం తినే కారాన్ని ఘాటును బట్టి చేసుకోవచ్చు. అట్లాగే ఈ గ్రేవీ రెడీ చేసి పెట్టుకొని మిక్సీ చేసుకొని తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో కాస్త సాజీరా, జీలకర్ర, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి చక్కగా వేయించుకొని దాంట్లో టమాటా ప్యూరీని వేసాను. టమాటా ప్యూరీ మంచిగా నూనె తేలేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేయించి కొద్దిగా అందులో పసుపు, అదంతా ఉడికింది చూడండి. ఉడికాక దాన్ని కొద్దిగా ఉప్పు వేసి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకొని దాంట్లో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, మీ బిర్యానీ మసాలా, అది కూడా వేసుకోవచ్చు. తర్వాత దాంట్లోకి ఈ ఉడకబెట్టినటువంటి రాజ్మాని వేసి చక్కగా ఉడికించుకొని వేడివేడి చపాతీలు చేసుకొని పక్కన ఈ ఉడికించినటువంటి కూరని పిల్లలకు పెట్టినట్లయితే ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని చాలా బలమైన ఆహారము. నెలలో 1-2 సార్లన్నా తినాలి. ఇది ఎంతో ఆరోగ్యంతో కూడుకున్నటువంటిది. ఇటువంటి కూరలు చేసి తిన్నట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.